హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్. మేము మైసూర్కి వెళ్ళామని చెప్పా కదా, ఇది సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, చూసేయండి. ఇప్పుడు మేము సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాము. మైసూర్లో చాముండేశ్వరి టెంపుల్ అనేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొండ మీద ఉంటారు అమ్మవారు. మేము పయానం మ్యూజియం నుంచి 11:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా గుడికి చేరుకునే లోపల 12:30 అలా అయింది. రోడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే సర్కిల్ అనమాట, స్ట్రైట్ రోడ్ అయితే ఉండదు, కొండ కదా, సర్కిల్ అయితే లేదు. ఇక్కడ మా పాపకి అయితే ఫుల్ డెల్ ఫేస్ పెట్టేసింది, నిద్ర 6 o'clockకి లేసింది అనమాట. మేము కొండకి వెళ్ళేసరికి 12:30 అట్లా అయ్యింది. మేము మిగతా ప్లేసెస్ కూడా చూస్తామా లేదా అనేసి మాకు చిన్న డౌట్ ఉన్నిందనమాట. ఇక్కడ ఈ సీనరీ, ఈ ప్లేస్, ఈ జర్నీ అంతా చూస్తూ ఉంటే నాకు తిరుమల గుర్తొస్తుంది. నేను తిరుమలకి చాలాసార్లు వెళ్ళా, నాకు కొంచెం అలానే అనిపిస్తుంది అనమాట. మేము మైసూర్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మాకు అసలు తెలీదు ఏ వేలో ఎట్లా వెళ్ళాలి అనేసి, అందుకే గూగుల్ మ్యాప్ హెల్ప్ తీసుకున్నాము. ఆల్రెడీ ముని చైతు అన్న ఒకసారి వచ్చారంట ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ బాగుందనేసి మళ్ళీ ఇక్కడికి వెళ్దాము అనేసి మేము అనుకున్న ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ వెళ్ళాలి అనుకొని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఇంకా సైడ్లో పార్క్ చేసేస్తున్నారు. ఇక్కడే ఉందేమో అనుకున్నాను, ఇంకా వచ్చేసింది అనుకున్నా టెంపుల్, కానీ లేదు, ఇంకా 2 kilometers వెళ్తూనే ఉన్నాము. సో ఫైనల్గా వచ్చేసాము. గుడికి కాదు, పార్కింగ్ ప్లేస్కి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి మాకు 40 rupees ఛార్జ్ చేశారనమాట. పార్కింగ్ ప్లేస్ అంటే నేను ఏదో ఖాళీ ప్లేస్లో పార్క్ చేయమంటారేమో అనుకున్నా, కానీ కాదు, ఈ పార్కింగ్ ప్లేస్ కంటూ ఒక బిల్డింగే కట్టేశారు. మేమైతే కార్ పార్క్ చేయడానికి కూడా వెయిట్ చేసాము. చాలా కార్స్ ఉన్నాయి, అంటే చాలా జనాలు ఎక్కువ మంది వచ్చారు. ఇదే అనమాట, కార్ పార్క్ చేయడానికి పెద్ద బిల్డింగ్ కట్టేశారన్నా కదా, నాకైతే అట్లనే అనిపించింది. ఇక్కడ basement 1, 2 అలా ఉన్నాయన్నమాట. మేము మా కారు basement 1లో పార్క్ చేసామన్నమాట. ఇంకా మేము basement 1 నుంచి మళ్ళీ పైకి మెట్లు ఎక్కాలా అనిపించింది. ఎట్లో దేవుడి దయ వల్ల లిఫ్ట్ ఉన్నింది, లిఫ్ట్లో ఎక్కేసామన్నమాట. ఇంకా మేము లిఫ్ట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా మా ఆయన అయితే మా పాపని ఎత్తుకున్నాడు. మా పాప ఫుల్ నిద్రలో ఉంది. మార్నింగ్ 6 o'clock కల్లా లేచేసింది. ఫుల్ టైర్డ్ అయిపోయింది. అక్కడ మ్యూజియంలో అయితే పరిగెత్తింది, అసలు నడవని కూడా లేదు, చాలా పరిగెత్తింది, అంత టైర్డ్ అయిపోయింది మా పాప. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, మెట్లు ఒక 100 to 200 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. నాకు కరెక్ట్గా తెలీదు, నేను అసలు కౌంట్ కూడా చేయలే ఎన్ని ఉంటాయని కూడా నేను ఐడియా కూడా చేయలేకపోతున్నా. నాకు తెలిసి ఒక 100 to 200 ఉండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడైతే షాప్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక్క రవ్వ స్పేస్ లేకుండా ఫుల్ షాప్స్తో నింపేశారు. నా కళ్ళు అయితే బ్రైట్ అయిపోయినాయి ఇక్కడ షాప్స్ చూడంగా. ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. నాకు ఒక అలవాటు ఉందన్నమాట, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుగా ఏదైనా తెచ్చుకోవాలి అనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా ఇక్కడికి వెళ్ళాము, అక్కడ తీసుకున్నాము అనేసి నేను కూడా ఇక్కడ ఏదైనా తీసుకుందాము అనుకున్నా. మా హస్బెండ్కి చెప్తే సరే వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పాడు. ఇక్కడ అయితే ఏది తీసుకుందామా అనేసి నేను ఇప్పటి నుంచే అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. కానీ నాకు అది కొందామా ఇది కొందామా అనేసి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ డాల్స్ తీసుకుందాం అంటే మా పాపకు బోల్డ్ అని ఉన్నాయి. సరే ఇంకేదన్నా దండలు తీసుకుందాం అంటే అవి అస్సలు వేయదు. అలాగా ఫుల్గా మైండ్లో తిరుగుతున్నాయి ఏం తీసుకుందామా అనేసి. ఇక్కడైతే మా పాప ఇంకా నిద్ర లేవలేదు. ఇంకా లేచుంటే మాత్రం మాకు ఇక్కడే టైం అయిపోయి ఉంటుంది. అది తీసుకోవాలి నాన్న, ఇది తీసుకోవాలి నాన్న అనేసి. నన్నైతే అస్సలు అడగదు, నేనైతే అరుస్తాననేసి వాళ్ళ నాన్నని పట్టుకొని అడుగునింటుంది. ఇక్కడ మైసూర్ సిల్క్ ఫేమస్ కదా, ఇక్కడ షాపింగ్ శారీ షాప్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ శారీసే అనమాట. వెళ్ళాలనుకున్నాం కానీ టైం సరిపోదనేసి మేము వెళ్ళాలా. సో ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టోకన్ వచ్చి 100 rupees అనమాట, పర్ హెడ్ ఒక మనిషికి 100 rupees. 30 rupees కూడా ఉన్నింది, మళ్ళీ ఫ్రీగా కూడా ఉన్నింది. మాకు 100 rupees టికెట్లోనే 3 hours టైం పడుతుంది అని చెప్పారు. ఇక్కడ టికెట్స్ ఇచ్చే వాళ్ళని అడిగితే 3 hours టైం పడుతుంది, మీరు ఆలోచించుకోండి. విఐపిలో 1100 rupees పడుతుంది అని చెప్పారు. అంత బడ్జెట్ వద్దులే అనేసి మేము 3 hours అయినా పర్వాలేదు అని అనుకున్నాము. టికెట్స్ తీసుకొని క్యూలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ క్యూ ఎట్లా వెళ్తుందంటే పూడుబం వెళ్ళినట్టే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళామన్నమాట. అంత స్లోగా కదిలింది క్యూ. ఒక్కొక్కసారి అయితే ఒక 1/2 hour అలానే స్టాప్ అయిపోయాము, అస్సలు మూవ్ అవ్వలేదు. నాకు ఫోన్ ఉంది కాబట్టి నేను వీడియో తీసుకున్నా. యాక్చువల్లీ ఫోను తీసుకునేస్తారేమో అనుకున్నా, కానీ మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు కూడా నాకు దగ్గర ఫోన్ ఉన్నింది. మా పాప కూడా లేచేసింది. ఫుడ్ టైం అనమాట, లంచ్ టైము. మా పాపకి ఆకలేసింది. అక్కడ ఏం ఫుడ్
తీసుకోలేము, ఎందుకంటే మేము క్యూలో స్టార్ట్ అయిపోయాం కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేంత ఛాన్స్ కూడా లేదు, అంత ఫుల్గా ఉన్నారు జనాలు. ఇంకా దగ్గరేమో ఇక్కడ వాటర్ బాటిల్స్ తర్వాత ఇవన్నీ అమ్ముతున్నారనమాట. నేను మా పాపకి చిక్కీ తీసుకొని ఇచ్చానమాట, చిక్కీ అంటే చాలా ఇష్టము. ఇంక మేమైతే దర్శనం చేసుకొని బయట కూర్చోన్నాము, కొంచెంసేపు కూర్చుంటారు కదా దేవుడి గుడిలో, అట్లా కూర్చోన్నాం అనమాట. ఇంకా తీర్థాలు తీసుకున్నాం అనమాట. నేను మా పాపకు కూడా తాపించా. ఇంకిక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. మా పాప కోతి చూపిమ్మా, కోతి చూపిమ్మా, ఇంకి కోతి చూపిమ్మా అంటుంది. సరే అనేసి ఆ కోతి కోసం మేము వెతుకుతూ ఉన్నాము. ఫైనల్గా ఒక కోతి అయితే కనిపించింది. చిన్నపిల్లలు చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉంటారు కదా పావురాల్ని, మంకీస్ని, అలా మా పాప కూడా ఎగ్జైట్ అయ్యింది చాలా. సో ఫైనల్గా మేము చాముండేశ్వరి దేవిని మేము దర్శనం చేసుకున్నాము, చాలా బాగుంది. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు, చాలా వర్తబులే. ఇక్కడ గుడి మాత్రము పెద్దది అని చెప్పలేము, అలానే చిన్నదిగా ఏం లేదు, చాలా బాగుంది. ఒకసారి విజిట్ అవ్వచ్చు. చాలా శక్తి అమ్మవారంట. మైసూర్లో చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇది, చాముండేశ్వరి టెంపుల్. గుళ్ళోకి వెళ్ళడానికి టికెట్స్ ఇచ్చారు కదా, ఆ టికెట్ ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క లడ్డు ఇచ్చారనమాట. ఇంకా తినేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా కార్లో రిటర్న్ వస్తుంటే ఇక్కడ వ్యూ పాయింట్ అంట, అందరూ నిల్చొని చూస్తున్నారు. సరే మనం కూడా వెళ్ళి చూద్దామనేసి ఈ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ ఎట్లుందంటే మైసూర్ని ఒక మినీ లుక్లో చూసినట్టుందనమాట. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అది స్టేడియం అంట. స్టేడియం పక్కనే మైసూర్ ప్యాలెస్ ఉందని చెప్తున్నారు. అది నాకు నిజమో కరెక్ట్ కూడా నాకు తెలియట్లేదు. సరే ఇంకా ఎట్లాగో నెక్స్ట్ ప్లేస్ వచ్చి మేము విజిట్ చేయాలనుకునింది మైసూర్ ప్యాలెస్. ఇంకా ఈ మైసూర్లో మేము వెళ్ళే థర్డ్ ప్లేస్ వచ్చి మైసూర్ ప్యాలెసే. మైసూర్కి వచ్చి మైసూర్ ప్యాలెస్ని చూడకపోతే అస్సలు బాగోదు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.